హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై క్రియేషన్ ఛానల్. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీ డిఎస్సి రిక్రూట్మెంట్ అయితే ఆన్లైన్ ప్రాసెస్ మొదలవడం జరిగింది. ఈ ఆన్లైన్ ప్రాసెస్ ఏ విధంగా చేయాలో మనం తెలుసుకుందాం. ఈ డేట్ స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఏపీ డిఎస్సి apcfss.in మీద క్లిక్ చేస్తే మనకు ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మీరు చూశారు కదా, క్యాండిడేట్ లాగిన్, అప్లికేషన్ స్టార్ట్ డేట్ 24/2005, అప్లికేషన్ ఎండ్ డేట్ 15/5/2005. ఇక్కడ మనము కొత్తగా రిజిస్టర్ అయిన వాళ్ళు అయితే ఇక్కడ క్యాండిడేట్ లాగిన్ మీద క్లిక్ చేయాలి. ఆల్రెడీ లాగిన్ అయిన వాళ్ళు అయితే డైరెక్ట్గా ఇక్కడ యూజర్ నేమ్, పాస్వర్డ్ అనేది ఎంటర్ చేసి సైన్ ఇన్ అవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ మనం ఫ్రెష్గా అప్లై చేసుకుంటున్నాం కాబట్టి న్యూ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు చెక్ బాక్స్లు అన్నీ వస్తాయి. ఈ చెక్ బాక్స్ మీద అన్నీ క్లిక్ చేయండి. ఈ చెక్ బాక్స్లన్నీ క్లిక్ చేసిన తర్వాత మనకు ఇక్కడ ప్రొసీడ్ అని ఉంది కదా, ఈ ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి. చేసిన తర్వాత మనకు రిజిస్ట్రేషన్ ఫామ్ ఏపీ డిఎస్సి రిక్రూట్మెంట్ 2025 ఇక్కడ ఉంది కదా. ఇక్కడ మన ఆధార్ కార్డ్ నెంబర్, మన 12 డిజిట్ ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి ఫ్రెండ్స్. దాని తర్వాత మన మొబైల్ నెంబర్, ఈ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఎంటర్ చేయండి. ఇక్కడ ఏ మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేస్తారో ఆ మొబైల్ నెంబర్కి అయితే మన యూజర్ ఐడి అలాగే మన పాస్వర్డ్ ఆ మొబైల్కి సెండ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మొబైల్ నెంబర్ మనకు అందుబాటులో ఉన్న మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. తర్వాత ఇక్కడ ఫుల్ నేమ్ వచ్చేసి మన 10th క్లాస్ మార్క్ లిస్ట్లో ఏ విధంగా ఉంటే విత్ సర్నేమ్ ఏ విధంగా ఉంటే ఆ విధంగానే ఎంటర్ చేయండి. దాని తర్వాత మన డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ జెండర్ మనం మేలా ఫీమేలా అని ఉంది కదా, మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మ్యారేజ్ స్టేటస్ అంటే పెళ్ళి అయిన వాళ్ళు, పెళ్ళి కానివారు. ఇక్కడ మ్యారీడ్ మీద అయితే పెళ్ళి అయిన వారు, అన్మ్యారీడ్ అయితే పెళ్ళి కానివారు. తర్వాత మన 10th క్లాస్ మార్క్ లిస్ట్లో ఫాదర్ నేమ్ ఏ విధంగా ఉంటే ఆ విధంగానే ఎంటర్ చేయండి ఫ్రెండ్స్. దాని తర్వాత మదర్ నేమ్ కూడా ఆ విధంగా ఎంటర్ చేయండి. ఇక్కడ మన క్యాస్ట్ చూసుకుంటే బీసీన మన క్యాస్ట్ ఏదైతే ఉందో దాన్ని బట్టి మనము క్యాస్ట్ అనేది ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సబ్ క్యాస్ట్ ఉంది కదా, ఈ సబ్ క్యాస్ట్లో కూడా మనం సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా. దాని తర్వాత మీ ఫ్యామిలీలో మీరు కానీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఎస్ అని క్లిక్ చేయండి, లేదా నో అయితే నో అని మీద క్లిక్ చేయండి. ఒకవేళ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే మన సర్వీస్ లెంత్ ఎన్ని సంవత్సరాలు అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి మీరు ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే దీని మీద ఎస్ అని ఎంటర్ చేయండి, లేదంటే నో అని ఎంటర్ చేయండి. ఇక్కడ డిజేబిలిటీ సేమ్ యాజ్ యూజువల్ మన డిజేబిలిటీ ఏదైతే ఉందో విజువలా, హియరింగా, ఆర్థోనా, మెంటలా. ఇన్ కేస్ మనం డిజేబుల్ పర్సన్ కాకపోతే నో అని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనం జాగ్రత్తగా ఎంటర్ చేయండి. మన డిస్టిక్ అడుగుతుంది, ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ స్టేటా కాదని అడుగుతుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ స్టేట్ మన దాదాపు అందరు ఆంధ్రప్రదేశ్ స్టేటే ఉంటారు. దాని తర్వాత నెక్స్ట్ మన డిస్టిక్ ఏది, ఈ డిస్టిక్స్ అయితే మనకు ఓల్డ్ డిస్టిక్స్ వచ్చాయి కాబట్టి మన డిస్టిక్ ఏదో సెలెక్ట్ చేసేసుకోండి. దాని తర్వాత మన మండల్ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ మన విలేజ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మన ఊరికి సంబంధించిన పిన్ కోడ్ అనేది ఎంటర్ చేయండి ఇక్కడ. నెక్స్ట్ దాని తర్వాత డోర్ నెంబర్ ఎంటర్ చేయండి. తర్వాత ల్యాండ్ మార్క్ అనేది ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మెయిల్ ఐడి ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ చెక్ బాక్స్ ఉంది. చెక్ బాక్స్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ గెట్ ఓటీపీ అని ఉంది కదా, ఈ ఓటీపీ అయితే ఇక్కడ మనం ఏదైతే మొబైల్ నెంబర్ ఎంటర్ చేసామో ఆ మొబైల్ నెంబర్కి అయితే ఓటీపీ వెళ్ళడం జరుగుతుంది. ఓకేనా. జనరేట్ చేసిన తర్వాత ఇక్కడ మనకు యూజర్ నేమ్, పాస్వర్డ్ అనేది మన రిజిస్టర్ మొబైల్ నెంబర్కి సెండ్ కావడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. క్యాండిడేట్ లాగిన్లో రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్ అయిన తర్వాత మనము ఇక్కడ క్యాండిడేట్ లాగిన్ ఉంది కదా, ఇక్కడ యూజర్ నేమ్ అలాగే ఇక్కడ కింద పాస్వర్డ్ మన మొబైల్ నెంబర్కి వచ్చింటుంది. ఆ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఈ క్యాప్షాను మనము టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత సైన్ ఇన్ని క్లిక్ చేయండి.
సైన్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకు ప్రొఫైలు, అకాడమిక్ క్వాలిఫికేషను, పోస్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఈ ప్రొఫైల్లో మన డీటెయిల్స్ అన్నీ ఫిలప్ చేసిన తర్వాత మన అకాడమిక్ క్వాలిఫికేషన్స్ అలాగే పోస్ట్ అనేవి ఫిలప్ చేద్దాం. ఇక్కడ టైప్ ఆఫ్ స్టడీ అని ఉంది కదా, ఈ టైప్ ఆఫ్ స్టడీలో మనము రెగ్యులర్ చదువుతున్నామా లేదా డిస్టెన్స్లో చదివినామా అనేది చూసుకోవాలి. మనము రెగ్యులర్ అని ఉంటే మన ఇక్కడ డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి కదా, మనకు సంబంధించిన డిస్ట్రిక్ట్స్ సెలెక్ట్ చేసుకోవాలి. 4th క్లాస్ ఏ డిస్ట్రిక్ట్లో చదివాము, 5th క్లాస్ ఏ డిస్ట్రిక్ట్లో, అట్లా ప్రతి 4th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు అయితే మనము ఈ డిస్ట్రిక్ట్స్ సెలెక్ట్ చేసుకోవాలి. ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలి అంటే దీన్ని బేస్ చేసుకొని మనము లోకలా నాన్ లోకలా అనేది డిసైడ్ చేస్తారు. కాబట్టి ఇక్కడ లోకల్ డిస్ట్రిక్ట్ ఆర్ బిలాంగ్ టు ఇక్కడ ఆటోమేటిక్గా కర్నూలు అని వచ్చేసింది. ఎవరైతే కంటిన్యూగా ఒక డిస్ట్రిక్ట్లో మోర్ దాన్ 4 years చదువుతారో అది వాళ్ళకు లోకల్ డిస్ట్రిక్ట్ అవుతుంది. అదే 3 years చదివితే లోకల్ డిస్ట్రిక్ట్ కింద కన్సిడర్ చేయరు. తర్వాత ఇక్కడ ఆర్ యూ మైగ్రేటెడ్ ఫ్రమ్ తెలంగాణ ఆఫ్టర్ అంటే దాదాపు కొంతమంది అయింటారు, కొంతమంది కాకపోయింటారు. అయింటే మనము ఇక్కడ ఏ డిస్టిక్లో అనేది మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మేమైతే కాదు కాబట్టి మనము నో అని సెలెక్ట్ చేసుకున్నాం. తర్వాత ఇక్కడ మన అకాడమిక్ డీటెయిల్స్, ఈ అకాడమిక్ డీటెయిల్స్లో మన 10th క్లాస్ డీటెయిల్స్ అనేవి సెలెక్ట్ చేయాలి. ఇక్కడ సెలెక్ట్ బోర్డ్ అని ఉంది కదా, బోర్డులో బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఎంటర్ చేయండి. దాని తర్వాత మనం తెలుగు మీడియమా ఇంగ్లీష్ మీడియమా అనేది సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మన 10th క్లాస్ మార్క్ లిస్ట్లో ఉంటుంది మన ఫస్ట్ లాంగ్వేజ్ ఏది, సెకండ్ లాంగ్వేజ్ ఏంది అని. ఇక్కడ మా ఫస్ట్ లాంగ్వేజ్ అయితే తెలుగు, ఏ ఇయర్లో పాస్ అయ్యాము మా 10th క్లాస్ మార్క్ లిస్టు పక్కన పెట్టుకొని అయితే మీరు ఎంటర్ చేయండి. ఎక్కడ పొరపాటు చేయొద్దు, ఎందుకంటే మనం ఈ నోటిఫికేషన్ లైఫ్ అండ్ డెత్ కాబట్టి చాలా జాగ్రత్తగా ఎంటర్ చేయండి. దాని తర్వాత ఇక్కడ అందుకు సంబంధించిన హాల్ టికెట్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. మన హాల్ టికెట్లో ఉంటుంది కదా, ఆ నెంబర్ అయితే మనం ఎంటర్ చేసుకోవాలి. ఎంటర్ చేసుకున్న తర్వాత మనకు పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ ఎంత వచ్చాయి అనేది కూడా ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ మనం ఇంటర్ చదివామా లేదా, ఇంటర్ చదివి ఉంటే ఇక్కడ ఇంటర్లో మనము ఇంటర్మీడియట్ సెలెక్ట్ చేసుకోవాలి. లేదా ఇంటర్మీడియట్ ఈక్వలెంట్ అంటే ఇంటర్కి ఈక్వలెంట్ ఏమన్నా కోర్స్ చేసి ఉంటే అది ఎంటర్ చేయాలి. దీన్ని చేసిన తర్వాత ఇక్కడ బోర్డు సెలెక్ట్ చేసుకోవాలి. బోర్డు సెలెక్ట్ చేసుకున్న తర్వాత సెలెక్ట్ ద మీడియం, మనం తెలుగు మీడియమా ఇంగ్లీష్ మీడియం సేమ్. తర్వాత ఇక్కడ సెకండ్ లాంగ్వేజ్, ఒకసారి మీ ఇంటర్ మార్క్ లిస్ట్లో చూసుకోండి మీకు సెకండ్ లాంగ్వేజ్ ఏది ఉందని, దాన్ని బట్టి ఇక్కడ ఎంటర్ చేసుకోండి. దాని తర్వాత ఇయర్ ఆఫ్ పాసింగ్, ఎప్పుడు పాస్ అయ్యారు అనేది ఇది చూసుకోండి. దాని తర్వాత నెక్స్ట్ ఇక్కడ సేమ్ హాల్ టికెట్ నెంబర్ అంటూ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ ఎంత వచ్చాయి అనేది పర్సంటేజ్ రూపంలో వేయండి. నెక్స్ట్ ఇక్కడ మన ఇంటర్ మార్క్ లిస్ట్లోనే ఉంటుంది మనం సబ్జెక్ట్స్ ఏవేవి ఉన్నాయి అనేది, ఆ సబ్జెక్ట్స్ ఏదైతే మీరు సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు డిగ్రీ చదివారా, ఒకవేళ డిగ్రీ చదివి ఉంటే డిగ్రీ ఎస్ అని ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మనము కోర్సు, యూనివర్సిటీ, సబ్జెక్టు, మీడియము, సెకండ్ లాంగ్వేజ్, హాల్ టికెట్ నెంబర్ ఇలా ప్రతిదీ ఎంటర్ చేయాలి. అలాగే మనము నెక్స్ట్ పీజీ చేసింటే పీజీ మీద ఎస్ అని క్లిక్ చేసి ఇక్కడ అడిగిన డీటెయిల్స్ అన్నీ ఇవ్వవలసి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి హ్యావ్ యూ రైటన్ ఏపీ టెట్, ఏపీ టెట్ అందరు దాదాపు రాసింటారు కాబట్టి ఇక్కడ ఏపీ టెట్లో ఏపీ టెట్టా సెంట్రల్ టెట్టా సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు మీ క్వాలిఫికేషన్ బట్టి మీరు బీఈడా లేకపోతే డైడా దాన్ని బేస్ చేసుకొని అయితే పేపర్లోనే సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసిన ఏ ఇయర్లో పాస్ అయినారు అనేది కూడా కన్సిడర్ చేస్తారు. దాని తర్వాత మనకు హాల్ టికెట్ నెంబర్ అంటే ఇక్కడ ఎంటర్ చేయాలి. దాని తర్వాత మనకు వచ్చిన మార్క్స్ ఏంటనే ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ. దాని తర్వాత ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్స్, ఇంకా మనకి ఏమన్నా క్వాలిఫికేషన్స్ ఉన్నాయన్నా అనేటివి ఎంటర్ చేయాలి. ఇక్కడ మనకు ఉంటే ఎంటర్ చేయొచ్చు. కంపల్సరీగా ఇక్కడ మనము బీఈడా డైడా అనేది ఉంటుంది కదా, దానికి సంబంధించినట్టయితే మనం సెలెక్ట్ చేసుకొని ఇక్కడ జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ యూనివర్సిటీ అలాగే ఇవన్నీ బాగా చెక్ చేసుకోండి. యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మన మీడియం అనేది సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మెథడాలజీ, ఇక్కడ మ్యాక్సిమం టీటీసీ వాళ్ళకైతే ఎటువంటి
డైడ్ వాళ్ళకైతే ఎటువంటి సబ్జెక్ట్స్ ఉండవు. సో ఇక్కడ నో సబ్జెక్ట్స్ అన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇయర్ ఆఫ్ పాసింగ్ ఎప్పుడు అయ్యారో కూడా సెలెక్ట్ చేసుకోండి. దానికి తరపున మన మార్క్స్ ఎన్ని ఉన్నాయో అవి ఇక్కడ ఎంటర్ చేయండి. దాని తర్వాత ఇక్కడ చెక్ బాక్స్ ఉన్నాయి కదా, దీని మీద క్లిక్ చేసి ఇక్కడ మీరు ఇక్కడ చెక్ బాక్స్లు ఉన్నాయి కదా, క్లియర్గా చదవండి. ఆర్ యూ హోల్డింగ్ ద పోస్ట్ ఆఫ్ ప్రిన్సిపల్ అంటే ఇక్కడ డైడ్ వాళ్ళకి సంబంధించినవి అయితే ఎటువంటి ఉండవు. కాబట్టి ఇది ఎవరైతే బీఈడి చేసి ప్రిన్సిపల్ పోస్టులకు అట్లా ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళకు మాత్రమే ఇది అనేది ఉంటుంది, లేదా దీన్ని ఎక్స్క్లూడ్ చేయండి. ఇక్కడ మనము చెక్ చేసుకున్న తర్వాత మన డీటెయిల్స్ అన్నీ ఒకసారి క్లియర్గా చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇంకా ఏమైనా ఎడిట్ చేసుకోవాలన్నా లేకపోతే ఓకే అన్ని డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఉంటే ప్రొసీడ్ టు కన్ఫర్మ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనం చేసిన డీటెయిల్స్ అన్నీ ఒకసారి మళ్ళీ చెక్ చేసుకోమని ఇక్కడ చెక్ బాక్స్ ఉన్నాయి కదా, వెరిఫై అండ్ కరెక్ట్ అని ప్రతి ఒక్కటి మనం క్లియర్గా చెక్ చేసుకోండి. ఎటువంటి టెన్షన్ లేకుండా నీట్గా చెక్ చేసుకొని ప్రతి ఒక్కటి దగ్గర వెరిఫై అండ్ కరెక్ట్ దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ డిగ్రీ అలాగే ఇంటర్మీడియట్ ప్రతిదీ చెక్ చేసుకోండి. దాని తర్వాత టెట్ పేపర్ ఎలిజిబుల్ పోస్టు ఇక్కడ మనం ఎస్జిటి ఒకదానికి ఎలిజిబుల్ అని చూపిస్తుంది. అంటే దాని అర్థం ఏంటంటే మనం ఈ పేపర్ ఒక్కటే రాస్తామని అర్థం. కన్ఫర్మేషన్ కొట్టిన తర్వాత మనకు ఇక్కడ ఇదే మెయిన్ పార్ట్, జోనల్ సెలెక్ట్ చేసుకునేది, డిస్టిక్ సెలెక్ట్ చేసుకునేది. మన పోస్టులను బట్టి మనము ఏ డిస్టిక్లో ఉన్నామని బట్టి ఇక్కడ పోస్టులు అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఇక్కడ చూశారు కదా, లోకల్ డిస్టిక్, నాన్ లోకల్ డిస్టిక్ అని. లోకల్ డిస్టిక్ అయితే ఎన్ని ఉన్నాయి, నాన్ లోకల్ అయితే ఇది వచ్చేసి మనకు అమౌంట్ ఇది. దీని తర్వాత ఇక్కడ అవైలబిలిటీ ఆఫ్ పోస్ట్ అదర్ జోన్లో కూడా ఎన్ని ఉన్నాయని మనం క్లియర్గా చూసుకోవచ్చు. శ్రీకాకుళంలో 11 పోస్టులు ఉన్నాయి, విజయనగరంలో 25 పోస్టులు ఉన్నాయి, విశాఖపట్నంలో 53 పోస్టులు, ఈస్ట్ గోదావరి 50, వెస్ట్ గోదావరి 41, కృష్ణా 46, గుంటూరు 44, ప్రకాశం 9, నెల్లూరు 9, చిత్తూరు 82, కడప 25, అనంతపురం 14, కర్నూలు వచ్చేసి 160 పోస్టులు వచ్చేసి నాన్ లోకల్లో ఉన్నాయి. లోకల్ పోస్టులు వచ్చేసి 640 ఉన్నాయి. దాంట్లో గవర్నమెంట్ లోకల్ బాడీ పోస్టులు వచ్చేసి 613, మున్సిపల్ వచ్చేసి 8, ట్రైబల్ వెల్ఫేర్ వచ్చేసి 3, మున్సిపల్ కార్పొరేషన్లో 14 పోస్టులు అయితే ఉండడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మన ఏ డిస్టిక్ అయితే ఆ డిస్టిక్ మనం సెలెక్ట్ చేసుకొని ఇక్కడ అమౌంట్ కూడా చూపిస్తుంది. ఇక్కడ యువర్ పేయింగ్ అప్లయింగ్ ఫర్ 750 రూపీస్ అని. ఇక్కడ మనము ఏ జోన్ కావాలంటే ఆ జోన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. మాది కర్నూలు కాబట్టి కర్నూలు సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ పోస్ట్ ప్రిఫరెన్స్ అంటే మనము మార్క్స్ను బట్టి మనకు ఏ జాబ్ కావాలనేది కూడా ఇస్తారు. మనకైతే ప్రిఫరెన్స్ ఇవ్వవలసి ఉంటుంది మన ఇంట్రెస్ట్ని బట్టి. ఇక్కడైతే నేను ఈ ఫస్ట్ వన్ ఎంచుకుంటున్నాను. దాని తర్వాత మున్సిపల్ కార్పొరేషన్, దాని తర్వాత మున్సిపల్, దాని తర్వాత ట్రైబల్ వెల్ఫేర్. నేను ఈ విధంగా ఆర్డర్ ఇచ్చుకున్నాను. మన మార్క్స్ని బట్టి ఈ ఆర్డర్ ప్రకారమే మనకైతే ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ వచ్చి ఎగ్జామ్ సెంటర్ ప్రిఫరెన్స్. ఈ ఎగ్జామ్ సెంటర్ ప్రిఫరెన్స్లో ఇక్కడ మాది కర్నూలు కాబట్టి ఫస్ట్ సెంటర్ కర్నూలు. ఇంకోటి ఏంటంటే రోజులు పెరిగే కొద్దీ ఈ ఎగ్జామ్ సెంటర్లోనే రెడ్యూస్ కావడం వల్ల మనకు వేరే చోట్ల కూడా రావచ్చు. కాబట్టి అందరు కొద్దిగా అర్లీగా ఆప్షన్స్ అని ఇచ్చుకుంటే మనకు మన ప్లేస్కి నియరెస్ట్లో ప్లేస్లు రావడం జరుగుతుంది. నేను ఇక్కడ నాకు నియరెస్ట్ ప్లేస్ని బట్టి నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఇంకా ఈ నేను టోటల్గా 5 ప్లేస్ కంపల్సరీ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ జనరేట్ ఓటీపీ ఉందిగా, దీని మీద క్లిక్ చేస్తే మనకు ఓటీపీ వస్తుంది. ఓటీపీ తర్వాత సబ్మిట్ చేయాలని ఉంటుంది. అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత ఇక్కడ మనకు సర్వీసెస్ అనేవి ఉన్నాయి కదా, ఈ ట్యాబ్ దగ్గర క్లిక్ చేస్తే ఇప్పుడు ప్రింట్ ఇంతవరకు అయితే మన ప్రాసెస్ కంప్లీట్ అయ్యింది. ఇప్పుడు మనం పేమెంట్ చేయాలి. ఈ పేమెంట్ వచ్చేసి మనము లాస్ట్ ఇయర్ పేమెంట్ చేసింటే మన డీటెయిల్స్ అన్నీ ఇక్కడ చూపిస్తాయి. ఎంత అమౌంట్ పే చేశారు, అలాగే పేయింగ్ డేట్ ఎప్పుడు, ఏ టైంలో, పేమెంట్ ఏ ఇయర్లో ఉంది, టోటల్గా చూపిస్తుంది. ఒకవేళ పేమెంట్ చేయకుంటే మనం ఇక్కడ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత డాక్యుమెంట్స్ అప్లోడ్. ఈ డాక్యుమెంట్స్ అప్లోడ్లో అయితే ఇక్కడ మన డీటెయిల్స్ వస్తాయి. ఇక్కడ మనము క్యాస్ట్ దగ్గర మన
బార్కోడ్ కింద ఉన్న సీరియల్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి. అది సిజిసి నెంబర్తో అయితే స్టార్ట్ అవుతుంది, లేకుంటే ఆర్ఎం నెంబర్తో అయినా స్టార్ట్ అవుతుంది. ఆ నెంబర్ ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేస్తే మనకు ఇక్కడ మన అప్లికెంట్ నేము, అలాగే మన క్యాస్ట్, అలాగే మన సబ్ క్యాస్ట్, మన డిస్టిక్, మన మండల్ డీటెయిల్స్ అన్నీ ఆటోమేటిక్గా ఫిల్ అయిపోతాయి. దాని తర్వాత మనము అప్లోడ్ క్యాండిడేట్ డాక్యుమెంట్స్, మన క్వాలిఫికేషన్ బట్టి మనము ఏమేమి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలనో ఇక్కడ చూపిస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకు వచ్చేసి 10th క్లాస్ మార్క్ లిస్ట్ అప్లోడ్ చేయాలి. దాని తర్వాత ఇంటర్ మార్క్ లిస్ట్ ఇక్కడ అప్లోడ్ చేయాలి. నేను ఆల్రెడీ అప్లోడ్ చేశాను కాబట్టి నాకైతే ఇక్కడ ఐ సింబల్ చూపిస్తుంది, అంటే దాని అర్థం ఆల్రెడీ అప్లోడ్ చేసాం, ఒకసారి చెక్ చేసుకోవచ్చు అని అర్థం. ఇక్కడ తర్వాత మన ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ డాక్యుమెంట్స్ అనేవి 3rd వన్ అప్లోడ్ చేయాలి. ఇక్కడ మన క్వాలిఫికేషన్ బట్టి మనం డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇంకా ఏమైనా అడిషనల్ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలంటే ఇక్కడ అప్లోడ్ చేసుకోవచ్చు. దాని తర్వాత స్కూలింగ్, మన మెయిన్గా ఇక్కడ మన లోకల్ నాన్ లోకల్ డిసైడ్ చేసేది ఈ స్టడీ సర్టిఫికేట్ కాబట్టి ఇక్కడ 4th to 10th అన్నీ ఒకటే పీడిఎఫ్లో డాక్యుమెంట్ అని అప్లోడ్ చేసి ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ప్రతిదీ అనేది డాక్యుమెంట్ వచ్చేసి జేపీజే ఫార్మేట్లో కానీ పీడిఎఫ్ ఫార్మేట్లో కానీ అప్లోడ్ చేయాలి. ఈ ఫైల్ వచ్చేసి 1 MB లోపల అయితే ఉంటేనే తీసుకుంటుంది కాబట్టి డాక్యుమెంట్లు అనేది స్కానర్తో క్లియర్గా అప్లోడ్ చేయండి. ఇలా క్లియర్గా అప్లోడ్ చేసిన తర్వాత సబ్మిట్ అనే ఆప్షన్ ఉంటుంది. సబ్మిట్ క్లిక్ చేస్తే టోటల్గా మన ఈ అప్లికేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుంది. ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో చేయండి, దానికి రిప్లై ఇస్తాను. ఇంకా ఏమన్నా కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. మీ తోటి డిఎస్సి ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా షేర్ చేయండి.